హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ చార్మినార్ ఫుడ్. చార్మినార్ చుట్టూ వెరైటీ ఆఫ్ డెలిషియస్ స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, అలా మేము తిరుగుతూ ఉంటే ఈ చికెన్ స్టిక్స్ అయితే కనిపిచ్చాయి. సో, ఫస్ట్ అయితే నేను ఇవి టేస్ట్ చేద్దాం అనుకున్నాను గానీ, కాకపోతే సరౌండింగ్స్ చూసాక నాకెందుకో తినాలనిపించలేదు ఆ రోజు. సో, బేసిక్‌గా మా వాళ్ళైతే ట్రై చేశారనమాట. సో, టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే, చికెన్ బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ వైస్ అయితే బావుంది అని అన్నారు. కాకపోతే నాకేమనిపించిందంటే, సరౌండింగ్స్ కూడా ఒక అటెన్షన్ ఉంటే బావుండేదేమో వాళ్ళకి అనిపిచ్చింది. అంటే ఓసీడీ ఆ సార్ట్ ఆఫ్ లేని వాళ్ళైతే ఈజీగా తినొచ్చు. నాలాగా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది తినడానికి. అంటే సరౌండింగ్స్ అంటే చూడ్డానికి షాప్ స్టాల్ అయితే బానే ఉంది. అండ్ సేల్స్ కూడా జరుగుతున్నాయి. చాలామంది వచ్చి తింటున్నారు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఒక పిల్లి పక్క నుంచి ఎళ్ళిందనమాట. సో, అది చూసిన తర్వాత నాకు తినాలనిపించలేదు. మా వాళ్ళేమో చికెన్ కదా! సో, డాగ్స్, క్యాట్స్ అవి నార్మల్‌గా తిరుగుతూ ఉంటాయి. రష్ ఉన్న ప్లేస్ కదా! అని అన్నారు. ఏమో మరి ఈ టైంలో మీరెళ్ళిన టైంకి అలా ఉండకపోవచ్చు. సో, టేస్ట్ వైస్ బావుందన్నారని చెప్పి నేనైతే ఈ షార్ట్ తీసి పెడుతున్నాను. సో, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ చార్మినార్ సో, ఫోకస్ చేయండి టేస్ట్ చేయడానికి. అండ్ మేక్ ష్యూర్ టు చెక్ ద సరౌండింగ్స్ టూ. జస్ట్ ఒక స్మాల్ సజెషన్ అంతే. అంటే ఈ షార్ట్ చూసి వెళ్లి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా! సో, అందుకని ఒక చిన్న సజెషన్ అనమాట. సో, మీరు గనుక విజిట్ చేసుంటే, ఒకవేళ టేస్ట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. So this is all about chicken stick story near Charminar. Thanks for watching. See you in another video.